వచ్చేటప్పటికి ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2.31 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం. చంద్రబాబు హయాంలో కేవలం 32,000 ఉద్యోగాలే. పిడుగురాళ్ల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు పచ్చ మీడియా కుట్ర, రాజకీయాల్లో నిజాలు నిగ్గు తేలుద్దాం. వాళ్ళు చెప్పే అబద్ధాలు మోసాలపై జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం. వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్ద మనిషే. రైతులను విచారించేందుకు కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే. 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేర్చారా? మన 58 నెలల పాలనలో ప్రతి రైతుకి 67,500 ఇచ్చాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతన్నం చేయబట్టుకుని నడిపిస్తున్నాం. ప్రతి ఊళ్ళోనూ విప్లవాత్మక మార్పులు. మొన్నటిదాకా వాలంటీర్లపై చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎన్ని మాటలు అన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని బాబు చెప్పడం మన ప్రభుత్వానికి గొప్ప సర్టిఫికేట్. గాలి ఎదురు తిరిగిందని ఓసరవెల్లిల రంగుల మార్పు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేసి అవ్వాతాతల మరణానికి కారణమైంది మీరు కాదా? నీకు అధికారం ఇస్తే జన్మభూమి కమిటీలు వాలంటీర్లుగా తెస్తామని అందరికీ తెలుసు అంటూ ఏదైతే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని. ఆయన వస్తే వాలంటీర్లు ఉండరు అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.